హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రాజ్యసభలో వాగ్బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు అయితే ఆమోదం పొందడం జరిగింది. అయితే ఈ బిల్లుని ఆమోదం పొందిన తరువాత తీవ్రంగా ముస్లిమ్స్ నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది. అలాగే ఈ అపోనెంట్ ఆఫ్ బీజేపీ ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అయితే అపోజ్ చేస్తున్నారు. ఈ వాగ్బోర్డ్ బిల్ అనేది వాళ్ళకి నచ్చలేదని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. ముస్లిమ్స్ అందరూ కూడా అయితే వాళ్ళ ఏ విధంగా అయితే వీళ్ళు వ్యతిరేకించగలరో అన్ని రకాలుగా వాళ్ళు అయితే వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో ఒక కొంతమంది వాళ్ళు మోదీని కలిసి వాళ్ళ గవర్నమెంట్స్ని కలిసి వాళ్ళందరూ కొంతమంది అయితే వాళ్ళకి కృతజ్ఞతలు అయితే తెలిపారు. అంటే ఇక్కడ రెండు రకాల ఒపీనియన్స్ వస్తాయి. మెజారిటీ అయితే అపోజ్ చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది అనే డౌట్స్ అన్ని అయితే నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అసలు ఈ వాగ్బోర్డులో ఎలాంటి అన్యాయాలు జరుగుతుంది, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, దానివల్ల వాగ్బోర్డుకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, అంటే అంతకుముందు జనానికి జరిగితే ఇప్పుడు మార్పులు తీసుకురావడం వల్ల వాగ్బోర్డుకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, అసలు ముస్లిమ్స్ ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నారు, మనకి స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ బీజేపీ అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను మాట్లాడతాను. అంటే వాగ్బోర్డ్ అనేది లాస్ట్ టైం వాగ్బోర్డ్ సంబంధించినటువంటి చాలా వివరంగా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు బాగా అయితే అర్థమవుతుంది. నేను ఇప్పుడు బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడతాను. ముందుగా ఈ వాగ్బోర్డ్ గురించి 3 ముక్కల్లో కనుక మాట్లాడుకుంటే, వాగ్బోర్డ్ అనేది 1954లో అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు మన దేశంలో మిగిలిపోయినటువంటి ముస్లిమ్స్కి ఉపయోగ విధంగా, మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ముస్లిమ్స్ ఆస్తుల్ని వీళ్ళు ఉపయోగించుకునే విధంగా వాగ్బోర్డ్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దాదాపుగా 15 వాగ్బోర్డ్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇది మళ్ళీ 1995లో ఏం చేశారంటే, ఇఫ్ వాగ్బోర్డ్ థింగ్స్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు వాగ్బోర్డ్, అంటే వాగ్బోర్డ్ వాళ్ళు ఈ స్థలం నాది, ఈ భూమి నాది, ఈ భూమి మా ముస్లిమ్స్ యొక్క పూర్వీకులది అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటే ఆ భూమి వాళ్ళదే. 2023 2013 ప్రకారం ఏంటంటే, ఈ వాగ్బోర్డ్ మీద ఎవరో కూడా ఈ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు ఫైల్ చేయడానికి లేదు. ఇన్ కేసు వీళ్ళ ల్యాండ్ కనుక వాళ్ళు తీసుకుని ఉంటే వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు వాగ్బోర్డ్ ముందే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వాగ్బోర్డ్కి సంబంధించినటువంటి హిస్టరీ. ఇప్పుడు ఈ 2025లో ఈ మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి కొన్ని రూల్స్ వల్ల మొదటిగా జనానికి కానీ దేశానికి కానీ లాభం ఏంటో మనం మాట్లాడుకుందాం. మొదటగా వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, ఇంక్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం మెంబర్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే ఒక ఇద్దరిని ఈ వాగ్బోర్డ్కి సంబంధించినటువంటి కమిటీలో ఇద్దరిని పెట్టాలి. దీని ద్వారా ఏంటంటే ముస్లిమ్స్ వెళ్ళిపోయి ప్రతి ల్యాండ్ని ఇది నా ల్యాండ్ అని కబ్జా చేసే ముందు వీళ్ళిద్దరూ అపోజ్ చేయడానికి వీలుగా ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. అంటే ఒకవేళ అది కనుక ట్రూత్ నిజం కాకపోతే, దాంట్లో జెన్యూనిటీ ట్రాన్స్పరెన్సీ లేకపోతే వీళ్ళు అపోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కొంత ఉపయోగం ఉంది. రెండోది వచ్చేసరికి సర్వే అండ్ రిజిస్ట్రేషన్. ప్రతి ఒక్క వాగ్బోర్డ్ స్థలం కూడా, ప్రతి ఒక్క వాగ్బోర్డు యొక్క ల్యాండ్ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేపించి తీరాలి. ఇది మరొక గొప్ప విషయం. మూడోది వచ్చేసరికి సెంట్రలైజేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చి దానిలో 6 నెలల లోపు ఇప్పుడు వాగ్బోర్డ్ అండర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ల్యాండ్ కూడా ఈ వాగ్బోర్డ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ల్యాండ్ కూడా 6 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసి తీరాలి. ఇది సెంట్రలైజేషన్ ఆఫ్. ఇదేంటంటే దీంట్లో మరొక పాయింట్ ఏంటంటే, ఈ వాగ్బోర్డ్ అనేది కొత్తగా ఒక ల్యాండ్ని కనుక మాది అని తీసుకుంటే ఆ ల్యాండ్ వాళ్ళది అని కన్ఫర్మ్ అవ్వాలంటే ముందుగా మనకి ఏదైతే ఐఏఎస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కలెక్టర్ దానిని వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళు అంగీకరించాలి. అతను అంగీకరించినంత వరకు ఆ ల్యాండ్ వాగ్బోర్డ్ కిందకి చెందదు. ఇది మూడవది. తర్వాత వచ్చేసరికి ఈ వాగ్బోర్డుకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ 40,500 కేసెస్ ఏదైతే ఉన్నాయో అలాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా, అంటే ఇప్పటివరకు వాళ్ళు మాది ల్యాండ్ వీళ్ళు ఆక్రమించారని చెప్పేసి కేసెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కేసెస్ ఇంతకుముందు వాగ్బోర్డ్ మాత్రమే దానికి పరిష్కారం ఇస్తే, ఇప్పుడు వాళ్ళు కోర్టు ద్వారా లీగల్గా కూడా వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. కోర్టు ద్వారా కూడా వీళ్ళు పిల్లు వేసుకుని ఆ ల్యాండ్ నాదని చెప్పేసి అని వీళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం వెసులుబాటు అయితే వచ్చింది. ప్రత్యేకంగా ఈ అప్పీల్ చేసుకోవచ్చు, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇలాంటివి వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి రూల్స్ అనమాట. వీటిలో ఉన్నటువంటి మార్పులు, వీటిలో ఉన్నటువంటి నష్టాలు వాగ్బోర్డ్ ఇప్పటి వరకు
దేశానికి దేశంలో ఉన్నటువంటి భూములకి ఉన్నటువంటి లాభం అయితే ఇప్పుడు అసలు వీళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించడానికి ఏంటో కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు ఈ వాక్ బోర్డ్ అనేది 1954లో మాట్లాడుకుంటే ఇప్పుడు దాని పేరును మారుస్తూ ఉమీద్ అనే పేరుతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే యూనిఫైడ్ వాక్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో వీళ్ళు 2025 అమెండ్మెంట్ బిల్ అయితే తీసుకొచ్చారు. దీనిలో ఉన్నటువంటి నష్టం ఏంటని కనుక మాట్లాడుకుంటే సెక్షన్ 45 వాక్ యాక్ట్ 1995 ఇది ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు ఒకటి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు వాక్ బోర్డు కింద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా విత్ ఇన్ 6 months అంటే 6 నెలల్లో ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా వీళ్ళు సెంట్రలైజింగ్ పోర్టల్ ఏదైతే తీసుకొచ్చారో ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇన్ కేస్ ఈ 6 monthsలో రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే ఆ ల్యాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోతాయి. ఈ విషయంలో కొంత ముస్లిమ్స్ అయితే వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే ఒకవేళ ఈ ల్యాండ్కి ఏదైతే ఉందో మనం ప్రతి ఒక్క రిలీజియన్లో కూడా క్రిస్టియన్, హిందూ, సిక్, బౌద్ధ్ ఎన్ని రిలీజియన్ వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళ యొక్క స్థలాలని మతపరంగా ఉపయోగించమని ఇచ్చే హక్కు ప్రతి ఒక్క ఇండియన్కి ఉంది. అలాగే ప్రతి ఒక్క రిలీజియన్కి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి సొంత స్థలాలు అయితే ఉన్నాయి. అది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇది. ఆర్టికల్ 26 ప్రకారం కూడా వాళ్ళకి స్థలాలు ఉండొచ్చు. అంటే దానికి సంబంధించి కూడా ఇది ఉంది, వాళ్ళకి స్థలాలు ఉండొచ్చు అని చెప్పేసి ఆ స్థలాల యొక్క సంబంధించిన ఇష్యూస్ కూడా ఆ రిలీజియన్ వాళ్ళే షార్ట్అవుట్ చేసుకుంటారని కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్రస్తుతానికి వాక్ బోర్డు కింద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా ఎప్పటి నుంచి వీళ్ళు 30-40 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి స్థలాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ కనుక ఆల్రెడీ చేసుకుని ఉండకపోతే ఆ స్థలాలన్నీ కూడా గవర్నమెంట్కి చెందుతాయి. ఇక్కడ ఇది ఒక పెద్ద బాంబు అని అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఇప్పటి వరకు అనుభవించుకుంటూ మావే అనే ఇదిలో ఉన్నారు కదా. బట్ ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు మరొకసారి పెద్ద సవాలే వచ్చింది. ఆ ల్యాండ్స్ వాళ్ళే అని ప్రూవ్ చేసుకోవాలి, లేదా ఆ రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ కిందకి వెళ్తాయి. అంతకుముందు ఏంటంటే సెక్షన్ 45 వీటి ప్రకారం ఏంటంటే ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎప్పటి నుంచో అనుభవిస్తుంది వాళ్ళు కాబట్టి ఆ ల్యాండ్స్ దాని కింద చెప్తే ఇదంతా వీళ్ళు ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే పెట్టారు. ఒక హిందూస్ కింద కానీ క్రిస్టియన్స్ కింద కానీ అనుభవిస్తూ రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోమని పెట్టలేదు. కేవలం వాక్ బోర్డ్ అనేది ముస్లిమ్స్ కాబట్టి ముస్లిమ్స్ మాత్రమే ఆ ల్యాండ్స్ వాళ్ళవని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రూల్ తీసుకొచ్చారు. ఇది ఒక రూల్కి ఈ ముస్లిమ్స్ కానీ ముస్లిం సపోర్టర్స్ కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ స్థలాల్ని విరాళం ఇచ్చే వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాక్ బోర్డుకి విరాళంగా ఇవ్వాలంటే కనీసం 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం, అంటే 5 సంవత్సరాల కంటే ముందు నుంచే వాళ్ళు ముస్లిం మతాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉంటే మాత్రమే వాళ్ళ యొక్క స్థలాన్ని ముస్లిమ్స్కి ఇచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇటువరకు ఏంటంటే కొడుకు కనుక లేకపోతే ఆ స్థలాలు వాక్ బోర్డుకి అయితే చెందాయి. ఇప్పుడు ఆ రూల్ని అయితే తీసేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే ఒకవేళ కూతురు కనుక ఉంటే కూతురు కూడా విల్లింగ్ అయితే మాత్రమే ఆ స్థలాన్ని వాక్ బోర్డుకి ఇవ్వడానికి ఉంటుంది. కూతురు కనుక విల్లింగ్ లేకపోతే అంటే ఈ డాక్టర్కి రైట్స్ ఉంటాయి కదా, ఈ ఆస్తి హక్కులు ఏదైతే ఉంటుందో సో ఆ రైట్స్ ప్రకారం డాక్టర్ కావాలి అనుకుంటే ఆ ల్యాండ్స్ డాక్టర్ దగ్గరే ఉంచుకోవచ్చు. ఈ రూల్లో ఇది ఒక మంచి పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ముస్లిమ్స్కు జరిగినటువంటి నష్టం కనుక మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఒక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అనుభవిస్తున్న స్థలం కనుక వాక్ బోర్డు కింద రిజిస్ట్రేషన్ అయ్యి లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది. ఇది పెద్ద బ్లండర్. అంటే ఇప్పుడు వేరే రిలీజియన్స్లో ఏంటంటే వాళ్ళు అనుభవిస్తున్న స్థలాలు వాళ్ళనే, ఒక ముస్లిమ్స్లో మాత్రం వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు 6 నెలల్లో వీళ్ళ అండర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థలాన్ని కూడా సెంట్రలైజింగ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది రెండోది. మూడోది వేరే మతస్థులు ఎవరైనా సరే వాక్ బోర్డు మీద అభిమానం కానీ వాక్ బోర్డు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి అని అనుకుంటే కనుక వాళ్ళు 5 సంవత్సరాలకు పైగా ప్రాక్టీసింగ్ ముస్లిం అయితే మాత్రమే ఇచ్చే వెసులుబాటు ఉంది. వేరే రిలీజియన్ వాళ్ళు ఇవ్వడానికి వెసులుబాటు లేదు. ఈ 3 పాయింట్ల మీద వీళ్ళు ఈ ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ యొక్క సపోర్టర్స్ కానీ లేదంటే యాంటీ బీజేపీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అపోజ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఈ వాక్ బోర్డు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి వివరణ. సో ఇంకా మార్పులు ఏదైనా తీసుకొస్తే నేను మరొక వీడియో అయితే చేస్తాను. ఇంకా మీకు దీంట్లో పూర్తి అవగాహన రాకపోతే ప్రీవియస్గా నేను వాక్ బోర్డు సంబంధించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. దాని హిస్టరీ మొత్తం కూడా అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ వరకు ఏమైందో ప్రతి ఒక్క వివరం కూడా అయితే చేయడం జరిగింది. సో ఇది వాక్ బోర్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఇప్పటి వరకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే
మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.